లోపలకైతే వచ్చాను గైస్. లోపల అయితే ఏ విధంగా ఉన్నాయి, రాళ్ళు అయితే వెరైటీగా ఉన్నాయి. మొత్తం బాగున్నట్టుంది. చికెన్ రైస్ మాత్రం ఇంతవే ఇస్తున్నారండి. చిరుపుంజి నుంచి వస్తున్న వెహికల్స్ అంతా మళ్ళీ ట్రాఫిక్ లో జామ్ అయిపోయింది. అద్భుతాన్ని నాకు కనిపించింది, మీకు కూడా చూపిస్తా. ఓకేనా? నా వెనకాల ఉంది చూడండి, వర్షం పడుతూ ఆ నీళ్ళు పారుతుంది కదండి ఫ్రెండ్స్. హైవే పక్కన చూడండి పైనాపిల్స్ అయితే దిగాయి. హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను మౌస్మై కేవ్స్ కు వచ్చానండి. కాకపోతే ఫుల్ ఫాగు, వర్షం ఒక పక్క. మౌస్మై కేవ్స్ వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి, 50 రూపాయలు అనుకుంటా. అసలు చుట్టుపక్కల చూడండి ఏం కనబడట్లేదు. ఇక్కడ నేను నా బండి ముందర ఈ గేటు. పొద్దున్నే ఈ మేఘాలయలో పొగమంచుతో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. నేను ఎంటర్ అయ్యేలోపు ఆల్రెడీ చాలా మంది విజిటర్స్ అయితే వచ్చారు. వెహికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బోర్డు అయితే మనకి వెల్కమ్ చెప్తుంది, వెల్కమ్ టు మౌస్మై కేవ్స్ అని. వెదర్ చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది అనుకుంటున్నారా? మొత్తం ఫాగు ఫాగు ఫాగు. ఫస్ట్ అయితే పార్కింగ్ కోసం 10 రూపాయలు అడిగారు. అండ్ లోపలికి టికెట్ అయితే వేరుగా ఉంటుంది, తీసుకుందాం. మౌస్మై కేవ్స్ మనల్ని వెల్కమ్ చెప్తుంది. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నానండి. పర్ పర్సన్ కి 30 రూపీస్ అనమాట. కాకపోతే ఇక్కడ షూస్ అయితే తీసేవాళ్ళంట, లోపల నీళ్ళు ఉంటాయని మనోడు చెప్పాడు. అండ్ అదిగోండి ఆ కింద నుంచి అయితే నేను వచ్చా. మొత్తానికి ఈ కొండనైతే ఎక్కానండి. కేవ్స్ లోకి అడుగు పెడుతున్నాం. లోపల లైట్లు వేసున్నాయి, లోపల చూసారా? ఇప్పుడైతే ఎంటర్ అవుదాం. లోపల చాలా చీకటి అనుకుంటా, లోపలికి వెళ్దాం. నీళ్ళు ఉన్నాయి అన్నాడు కదా మనోడు, అందుకని చెప్పులు అయితే తీసా. ఇదిగోండి లోపల గుహలు ఈ విధంగా ఉన్నాయి. మనోళ్ళు చెప్తే వినలే, కొందరైతే షూస్ తీయలేదు. ఇదిగోండి నీళ్ళు అయితే ఎదురయ్యాయి. వావ్, లోపల ఇంకో స్వరంగం ఉందండి. అరే ఇక్కడ ఇంకా బాగుంది. నడుచుకుంటూ మన ప్రయాణం సాగిద్దాం. పైన అయితే మొత్తం సొరంగాలే చూసారా? ఇటువంటి సొరంగాలు నేను ఎప్పుడూ లోపలికి వెళ్ళే. ఇటువంటి బోల్డ్ ఉన్నాయి లోపల, నీళ్ళే. వావ్, క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నీళ్ళు. అదిగోండి అక్కడ నీళ్ళు. అండ్ మధ్యలో మనం అయితే మన నడకదారి, యువతల నీళ్ళు. ఈ లోపల నుంచి ఇంకా వెళ్దాం. మనోళ్ళు ఎవరో కానీ చాలా కష్టపడుతున్నారు అవతల వెళ్ళడానికి. ఫైనల్గా లోపలికైతే వచ్చాను గైస్. లోపల అయితే ఏ విధంగా ఉన్నాయి, రాళ్ళు అయితే వెరైటీగా ఉన్నాయి మొత్తం. ఇంకా మన ప్రయాణం లోపలికి ఉంది. ఈ రాయి అయితే వెరైటీగా ఉంది చూసారా? ఎవరో చెక్కినట్టుంది. 1 2 3 4. అయ్యయ్యో, ఎవరో చెక్కారేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు లోపల చూసారా, ఏదో గుహలాగా ఉంది లోపల. సింహం ఉన్న ప్లేస్ అనుకుంటా ఇవంతా. హాయ్ బ్రో. హాయ్, హలో. దిస్ ఇస్ డేంజరస్ ప్లేస్. మన వాళ్ళు అయితే భయపడిపోతున్నారు. లైట్లు వేసి ఉన్నాయి కానీ ఏం కాదు, చాలా మంది ఉన్నాం కదా. వావ్, లోపల అయితే ఇంకా వేరే ప్రపంచంలాగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ గ్రూప్ గా వచ్చారు కాబట్టి కొంచెం పర్లేదు. లోపల ఈ రాళ్ళు ఉంటాయని ఇక్కడ ముందైతే ఉంది. అదిగోండి ఆ గుహ నుంచి, ఆ కన్నం నుంచి మనం అయితే బయటకు వచ్చాం. ఇదైతే ఒక చిన్న అడ్వెంచర్ అండి. ఓకేనా? ఏమనిపించింది లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి తప్పకుండా. మన వాళ్ళైతే మన గ్రూప్ ఉందిగా కిందకి వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే క్లియర్ గా రాలేదనుకుంటా, ఎందుకంటే లోపల చీకటి కదా. కేవ్స్ అనేవి చీకటిగానే ఉంటుంది. సపరేట్గా ఒక లైట్ తీసుకువెళ్లాల్సింది, అప్పుడు క్లియర్గా ఉండేది. ఇక్కడ ఆ గుహ నుంచి అవుట్ అయిన వెంటనే ఇక్కడ మనమైతే కాశీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలానే ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ షాపులు అయితే ఉంటూనే ఉంటుందండి. మన కడుపు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక తినడానికి ఇక్కడ షాపులు అయితే బోల్డ్ ఉంటాయి. థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. ఇంకోసారి రమ్మంటున్నారు. ఈ చర్చ్ ఉంది కదండి, బ్రిటిష్ వారు కట్టిన చర్చ్ అండి ఇది. అదిగోండి ఆ వే నుంచి వచ్చాను నేనైతే. రూమ్ అయితే నా రూమ్ మీకు చూపిస్తా. ఇదేనమాట.
నా బ్యాగు ఫుల్ తడిసిపోయింది. ఒక టర్బన్ తీసుకోవాల్సింది. బెడ్. ఈ రోజుతో మేఘాలయలోని కాశీ హిల్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. కాశీ హిల్స్ లో చూడాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి, కాకపోతే బడ్జెట్ లేక తిరిగి వెళ్ళిపోతున్నా. ఈ రోజు మన ప్రయాణం వచ్చి కాశీ హిల్స్ నుంచి గారో హిల్స్ కండి. ఈ చిరుపుంజి నుంచి గారో హిల్స్ లో నేనుండే ప్రాంతానికి టోటల్ 271 కిలోమీటర్లు అండి. జర్నీ టైం వచ్చి టోటల్ గా 6 అవర్స్ అనేది చూపిస్తుంది. కానీ షిలాంగ్ లో చేరుకునేసరికి అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటాం. ఇదంతా కొండలేరి కాబట్టి మలుపులు ఎక్కువ తిరుగుతూ కిందకైతే దిగాలి. గుహతి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా రోడ్లు అయితే బాగలేదు. ఇది కాక ఇంకా వర్షం అయితే పడుతుంది. ఇవన్నీ కౌంట్ చేస్తే గనుక అక్కడికి చేరుకోవడానికి 10 నుంచి 12 అవర్స్ దాకా బైక్ రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లులు చూసినట్లయితే కొంచెం దూరంగా ఉంటాయండి, మన గారో హిల్స్ లానే. ఇక్కడ కొంత దూరం ప్రయాణించాక ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించిందండి. వావ్, భలే ఉంది అసలు. ఇదంతా రాళ్ళ మీద నుంచి నీళ్ళు అయితే పడుతుంది. వావ్, బాగుందండి. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చి మన దగ్గర కంటే తక్కువగానే ఉంటుందండి. ఫ్యూయల్ అయితే మన బండిలో ఉంది, కాకపోతే అక్కడికి చేరుకోవడానికి ఒక సేఫ్టీ అన్నమాట 300 రూపీస్ అయితే వేయిస్తున్నాను. ఈ షిలాంగ్ అలాగే చిరుపుంజి ట్రిప్ అంతా కూడాను ఈ పెట్రోల్ ఖర్చు అనేది 1300 అయిందండి నాకు. ఈ పెట్రోల్ ఖర్చు అనేది కొంచెం పర్లేదు, కానీ రూమ్లు తీసుకున్నా కదండి, అక్కడే బాగా ఖర్చు అయింది నాకు. ఒక రూమ్ కి 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక్కడ డార్మేటర్లు కూడా ఉంటాయి, కాకపోతే వెతికేసరికి లేట్ అవుతుందని ఏదో ఒక రూమ్లు తీసుకొని ఇక్కడ ఉన్న అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. మీరు ఒకవేళ సోలోగా కనుక వస్తే బడ్జెట్ లో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా డార్మేట్లు అయితే తీసుకోండి. సో కొంత దూరం ప్రయాణించాక ఇక్కడ ఒక మళ్ళీ వాటర్ ఫాల్ అయితే తగిలింది. ఇలాంటివి ఎన్నో వందలు తగులుతాయండి ఇక్కడ వర్షాలకి. చూసారా ఫ్రెండ్స్, వరదలు ఏ విధంగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, మనమైతే కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఒక అద్భుతాన్ని నాకు కనిపించింది, మీకు కూడా చూపిస్తా. ఓకేనా? నా వెనకాల ఉంది చూడండి, వర్షం పడుతూ ఆ నీళ్ళు పారుతుంది కదండి. నాకైతే భలే అనిపించింది, అందుకనే కింద దిగి వీడియోనైతే తీస్తున్నా. వావ్, చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇక మనమైతే ఆ కిందకి వెళ్ళాలి. అదిగోండి, ఆ వెనకాల నుంచి మనమైతే వచ్చాము. ఇక్కడ ఒక సెంటర్ అయితే ఎదురైంది. ఆ కిందకి మనం వెళ్ళామనుకోండి గుహతి వస్తుంది. మనం గుహతి మీదుగానే ఈ గారో హిల్స్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా మనమైతే 119 కిలోమీటర్లు వెళ్ళాలి గుహతికి. గుహతి నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంటుందండి మనకి. మరొక్కసారి ఈ షిల్లాంగ్ తాలూకా విలేజెస్ అయితే చూపిస్తా చూడండి. మేఘాలయలో అలా వర్షం తడుచుకుంటూ ఈ ఇల్లులు అయితే, విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. కాశీ హిల్స్ ఇవి. ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చానండి తినడానికి. టైం అయితే అయిందనమాట. సో ఇదిగోండి, మళ్ళీ చికెన్ అయితే తీసుకున్నా. కాకపోతే బాగున్నట్టుంది చికెన్. రైస్ మాత్రం ఇంతవే ఇస్తున్నారండి. ఇప్పుడైతే తిందాం. జ్యూస్ ఇచ్చారు కదా, జ్యూస్తో కలిపి తిందాం. బాగుంది. వేపుడు కూర, చికెన్ వేపుడు. రైస్ 40 రూపాయలు అంట, ఇది 35 రూపాయలు. చాలా చిన్న కప్పులో ఇచ్చారు, కడుపు నిండదు మనకి. సో షిలాంగ్ అయితే చేరుకున్నానండి, దగ్గరలోనే ఉంది. ఈ షిలాంగ్ వస్తే చాలు, ట్రాఫిక్లతోనే నిండిపోద్ది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చిరుపుంజి నుంచి వస్తున్న వెహికల్స్ అంతా మళ్ళీ ట్రాఫిక్లో జామ్ అయిపోయింది. మళ్ళీ అటువైపు నుంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి.
ఇప్పుడైతే షిల్లాంగ్లో చేరుకున్నానండి. నా సెకండ్ డివైస్ ఉంది కదా సామ్సంగ్ మొబైల్, అదేమైందంటే నిన్న మ్యాప్ కోసం యూజ్ చేస్తాను. యాక్చువల్గా అటు ఇటు తిరగడము, మొబైల్లో నీళ్లు పడడం వల్ల మొబైల్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో షిల్లాంగ్లో మన అన్నయ్య దగ్గరికి వచ్చా. అన్నయ్య అంటే ఒక షాప్ ఉండేది, ఆయనకి అడిగితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, చేంజ్ చేయాలన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఒక 2500 3000 పటక్ అయిపోయినట్టే. ఇదేందో మీకు ఐడియా ఉందా? హీటర్ అండి ఇది, కాకపోతే లోపల చెయ్యి అయితే పెట్టకూడదు. ఈ 3-4 రోజుల్లో వర్షాలు తిరగడం వలన ఇక్కడ నా మొబైల్ అయితే తడిసిపోయిందండి. దాని వలన డిస్ప్లే అయితే పోయింది. దాన్ని చేంజ్ చేయడానికి 2000 అవుతుందని చెప్పారు. ఇప్పటికిప్పుడే అర్జెంట్ గా దీన్ని వాడుకోవాలంటే కుదరదంట. ఒక 4 hours ఈ రబ్బర్తోనే ఉంచుకోవాలని చెప్పాడు. చూసారా ఫ్రెండ్స్, చాలా పొడుగుగా ఉన్నాయి అవి. గంటల పాటు ఈ ట్రాఫిక్ అయితే వెయిట్ చేస్తూ ఉండాలా. ఇదిగోండి, ఇంకా క్లియర్ అవ్వలేదు. అసలు ఎక్కడ జామ్ అవుతుంది అనేది ఐడియా లేదు. నువ్వు రాంగ్ రూట్ వెళ్తున్నావు తమ్ముడు అనుకోవచ్చు, కాకపోతే ఏం చేస్తాం, వెనకాల ఉండే కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తూ ఉండాలా. కదండి, ఇంతకు ముందే మీకు చూపించా ఉమియం లేక్ అండి అది. ఫ్రెండ్స్, షిల్లాంగ్లో అసలు వర్షమే లేదు. షిల్లాంగ్ నుంచి గువాహతికి వెళ్తున్న దారి మధ్యలో మళ్ళీ వర్షం అయితే దంచేసింది. అయినా సరే మన ప్రయాణం ఆగదు. ఫ్రెండ్స్, హైవే పక్కన చూడండి పైనాపిల్స్ అయితే దిగాయి. సో పైనాపిల్స్ సీజన్ కదా, అందుకే బోల్డ్ అయితే తెచ్చారు ఇక్కడ. ఏది ఇది? బాంబూ. ఇక్కడంతా పచ్చళ్ళు కూడా చేసుకుని రెడీగా ఉంచుతున్నారండి. హైవే పక్కన ఇవంతా దొరుకుతాయి, పైనాపిల్స్ అలాగే బాంబూస్. షిల్లాంగ్ నుంచి గువాహతికి వెళ్ళే దారి మధ్యన ఈ షాపులు అయితే బోల్డ్ ఉంటాయి. అండ్ బాంబూస్ కూడా దిగాయి ఇప్పుడే, అదిగోండి. వీటి పక్కనే బాగా అమ్ముతుంటారండి, కాకపోతే చాలా రేట్లు. అదిగోండి. నేనైతే 2 పచ్చళ్ళ బాక్సులు తీసుకున్నానండి. అది 2 కలిపి 200 అయింది. అంటే ఒకటి బ్యాంబూ పచ్చడి, ఇంకోటి మ్యాంగో పచ్చడి తీసుకున్నా. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో అని చూద్దామని తీసుకున్నా. సో ఫైనలీగా నేనైతే గువాహతిలో చేరుకున్నా. అస్సాం కాశీ హిల్స్ నుంచి గారో హిల్స్ కు వెళ్ళడానికి మధ్యలో ఈ అస్సాం అనేది డేటాల్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ హజారాలో వర్షం అయితే ఫుల్ దంచేస్తుంది. హజారా ఎక్కడ ఉందనుకుంటున్నారా? గువాహతి తర్వాత అండి. ఇది ఫుల్గా దంచేస్తుంది. వచ్చేదారి అసలు గువాహతి నుంచి ఇక్కడ రోడ్లు ఏం బాగలేదు, అందుకని స్లోగా రావాల్సి వచ్చింది. సో చూద్దాం, రూమ్కి చేరుకునేసరికి ఇంకో అరగంట 45 నిమిషాలు పట్టొచ్చు. చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. టైం అయితే 9 అవుతుంది. చూసారా, షాపులు మొత్తం బంద్ చేశారు. అండ్ ఈ రూట్లో అయితే ఎవ్వరూ తిరగట్లే. మొత్తానికి నేనైతే అస్సాం రోడ్ నుంచి మేఘాలయ రోడ్లోకి ఎంటర్ అయిపోయాను నేను. ఇదే మొత్తం గారో హిల్స్ అండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి 9:30కి అయితే నేను చేరుకున్నా. ఇదండి, మొత్తానికి మనోడైతే ప్యాక్ చేసి ఇచ్చాడు. అప్పుడే యూజ్ చేయొద్దు బ్రదర్, ఒక 4 hours ఈ రబ్బర్స్ అయితే ఇలాగే ఉండాలని చెప్పాడు. మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, మొత్తానికి ఆన్ అయిందండి. 9:10 అవుతుంది రాత్రి. సో దీని వలన అక్కడ ఒక 2 గంటల సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు చిరుపుంజిలో 9 గంటలకు బయలుదేరితే ఈ గారో హిల్స్ లో రాత్రి 10 గంటలకు చేరుకున్నామండి. మధ్యలో ఆ మొబైల్ రిపేర్ చేయడం వలన ఒక 2 hours అయితే స్పెండ్ చేసా. వస్తున్న కొలది దారులేమో మలుపులు, అలాగే ట్రాఫిక్ జామ్లు. దాని వల్లనే తక్కువ కిలోమీటర్లు అయినా సరే ఎక్కువ సమయం అయితే బైక్ రైడ్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్తే, అందరికీ బాయ్ బాయ్.